మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలం వందనాలు చెల్లిస్తున్నాను. మన దేవుని యొక్క కృపను బట్టి ఇప్పటి వరకు నిర్గమకాండం గ్రంథంలో 8వ అధ్యాయం 15వ వచనంలో మన యొక్క ధ్యానం ఉంది. 15th verse వరకు ధ్యానం చేశాము. దీని యొక్క కంటిన్యూయేషన్ని ఈ ఉదయకాలమందు మనం చేయడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుడు మరి ఒక అవకాశం మనకు అనుగ్రహించినందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ ఉదయకాల ధ్యానంలో దేవుని యొక్క సహాయం కొరకు మనందరం కూడా దేవునికి ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, నీవు మాట తప్పని దేవుడవు, మాట నిలబెట్టుకునేవాడవు ప్రభువా. మేమైతే అనేకమైన సార్లు మీకు మాట ఇచ్చి కూడా తప్పిపోయే వారంగా ఉంటూ ఉన్నాము అని గత దినం వాక్యంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేమందరం కూడా మాట మీద నిలబడే నీ బిడ్డలంగా ఉండునట్లు మా ఎడల కృప చూపించమని ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వద్దకు తీసుకొని రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగనే మీరందరూ కూడా క్రమం తప్పకుండా ఈ వాక్యమును వీక్షిస్తున్నందుకు గాను మీకందరికీ కూడా దేవుని నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా ఇందులో ఉన్న సుమారు 800 వీడియోస్ మీరు వీక్షించకుండా ఉన్నట్లయితే వీటన్నింటినీ కూడా డిఫరెంట్ సిరీస్ రూపంలో మీ ముందు పెడుతున్నాము. ఒక్కొక్క సిరీస్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి సిరీస్ ప్రకారంగా వీక్షించవలసిందిగా దేవుని యొక్క మాటలను వినుట ద్వారా ఆయనకు సమీపస్తులుగా జీవించినట్లు దేవుడు మీ ఎడల కృప చూపించును గాక. ఇప్పుడు మనం ఫారో యొక్క యాటిట్యూడ్ని గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. దేవుని దగ్గరకు అనేకమైన సార్లు మనం కూడా వెళ్ళి అనేకమైన ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, కానీ వాటిని నిలబెట్టుకునే వారంగా ఉండం. ఫరో అన్నాడు, మీ జనులను నేను పోనిస్తాను, కాబట్టి ఈ ఫ్రాగ్స్ అన్నింటినీ కూడా తొలగించి వేయమని చెప్పాడు. కప్పలను తొలగించమని మీ దేవుడికి ప్రార్థన చెయ్యండి అని మోషేతో చెప్పినప్పుడు మోషే అదే విధంగా దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు వారి యొక్క ఇండ్లల్లో నుంచి, పొలాల్లో నుంచి కప్పలు చచ్చిపోయాయి. తర్వాత ఏటిలోనికి కొన్ని చేపలు వెళ్ళిపోయాయి. ఏటిలో ఉండవలసిన ఏటిలోనే ఉన్నాయి. అప్పుడు 15వ వచనంలో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని మోషే అహరోనుల మాట వినడం లేదు. సో ఇప్పుడు 3 సెట్స్ ఆఫ్ ప్లేగ్స్ కింద వీటిని మనం డివైడ్ చేయొచ్చు. 2 తెగుళ్ళు చెప్పి అనగా హెచ్చరిక, ముందుగా హెచ్చరించి తర్వాత వచ్చిన తెగుళ్ళు. అయితే చివరి తెగులు ఉంటుంది కదా 3 సెట్స్లో 3 మొత్తం 9. 3వది వార్నింగ్ లేకుండా వచ్చేస్తుంది. అలాగే 6వది వార్నింగ్ లేకుండా వచ్చేస్తుంది. 9వది వార్నింగ్ లేకుండా వచ్చేస్తుంది. 10వది మనకి అందరికీ కూడా బాగా తెలుసు, అది చాలా పెద్ద ప్లేగ్ అది. దానిని బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా గొప్ప రోదన ధ్వని వినిపిస్తుంది. దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. మొట్టమొదటిసారే పెద్ద ప్లేగ్ని రప్పించలేదు, అనగా వారి యొక్క ఫస్ట్ బార్న్ చిల్డ్రన్ని చంపేయలేదు. టైం ఇస్తున్నాడు. ఫరోకి సమయం ఇస్తున్నాడు, ఐగుప్తీయులకు సమయం ఇస్తున్నాడు. సో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దేవుని దగ్గరకు వస్తారేమో అని ఇంకా సమయాన్ని ఇస్తూ ఉంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కఠినం చేసుకుంటున్నాడు ఫారో తన యొక్క హృదయాన్ని. 16వ వచనం, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి
ఈ దేశం మీద ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. సో ఈ ముందు ఏమి అనౌన్స్మెంట్ లేదు, హెచ్చరిక లేదు, వార్నింగ్ ఏమాత్రమును కూడా లేనే లేదు. డైరెక్ట్ అటాక్ అన్నమాట. సో ఆ ధూళిని కొట్టినప్పుడు ఐగుప్తు దేశం అంతటా కూడా పేలు వచ్చేస్తాయి అని చెప్పాడు. సో ద థర్డ్ ప్లేగ్ కేమ్ యాజ్ ఎ సూపర్ న్యాచురల్ సర్ప్రైజ్. ధూళిని కొట్టాలి మనకు, లేదంటే మట్టి అనుకోవచ్చు. మట్టి, ధూళి అంటే మట్టి కదా. ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 2లో అనగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా మానవుడు జీవాత్మ అయ్యాడు అని రాయబడి ఉంటుంది. అలాగే 3వ అధ్యాయం 14వ వచనంలో సర్పంతో దేవుడు ఏం చెప్పాడు అంటే, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు, మట్టి తింటావు అని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మంటిలో నుంచి దేనినైనా కూడా రప్పించగలడు, శూన్యంలో నుంచి సర్వమును సృజించగలడు ఆయన. I will tell you why the Lord asked to strike the dust in the next verse. మనం నెక్స్ట్ వర్స్ని అనగా 18వ వచనాన్ని ధ్యానం చేసినప్పుడు దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు న్యాట్స్ అంటే, ఇంగ్లీష్లో న్యాట్స్ అంటే పేలు అవ్వచ్చు, లేదు అంటే టైనీ బైటింగ్ ఇన్సెక్ట్స్. మనకు తెలుగు బైబిల్లో పేలు అని రాశారు, కానీ అవి చిన్న ఇన్సెక్ట్స్ అన్నమాట. అవి చిన్న కీటకాలు, అవి కుట్టేటువంటివి, బైటింగ్ ఇన్సెక్ట్స్ అవి. సో ఇవేం చేస్తాయి అంటే బ్లడ్ సక్ చేస్తాయి, రక్తాన్ని పీల్చేటువంటివి అన్నమాట ఇవి. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ థర్డ్ ప్లేగ్ని రప్పించాడు, ఈ టైనీ బైటింగ్ ఇన్సెక్ట్స్ బ్లడ్ సక్కర్స్ని ఎందుకు పుట్టించాడు అంటే, దేవుడు వారి యొక్క దేవతలను డిస్ప్రూవ్ చేస్తూ ఉన్నాడు కదా. ఒక దేవత వారికి ఉంది, ఆ దేవత పేరు హ్యాథర్ అనే ఒక దేవత, స్కై డియటీ అన్నమాట, ఆకాశమునకు సంబంధించినటువంటి ఒక దైవం. ఆ దైవం ఎలా ఉంటుంది అంటే, యూ కెన్ సీ ఇట్ ఇన్ ద థంబ్నెయిల్లో దానిని పెట్టాము. దానికి కౌ హార్న్స్ ఉంటాయి. ఒక ఆవుకి ఏ విధంగా అయితే కొమ్ములు ఉంటాయో అటువంటి కొమ్ములు ఉంటాయి. అయితే అదేం చేస్తుందంటే, ఇట్ అపియర్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్. అది మనం అనేకమైన రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అనేక రూపాలలో కనిపించే ఒక హ్యాథర్ అనే గాడెస్ని దేవుడు ఇక్కడ టార్గెట్ చేశాడు. హీ ఈస్ డిస్ప్రూవింగ్ దట్ దిస్ గాడెస్ ఈజ్ ఫాల్స్ గాడెస్ అనేది దేవుడు చెప్పాలని, లేదు అంటే నిరూపించాలని అనుకుంటున్నారు. 17వ వచనం, అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఇంతకుముందు మనుషుల మీద జంతువుల మీద ఉన్న సంగతి ఎక్కడ ఈ 2 ప్లేగ్స్లో చూడలేదు, మొదటి 2 ప్లేగ్స్లో. కానీ ఇప్పుడు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఆల్ ద డస్ట్ ఇస్ చేంజ్డ్ ఇంటూ లైస్, లేదంటే న్యాట్స్. అవి పేలుగా మారిపోయినాయి, ఇన్సెక్ట్స్గా మారిపోయింది. నోబడీ ఈజ్ స్పేర్డ్, మ్యాన్ ఆర్ బీస్ట్. ఎవరిని స్పేర్ చేయలేదు దేవుడు. ఈ విధంగా వారి మీదకి ఒక గొప్ప తెగులునే దేవుడు రప్పించాడు. అయితే 18వ వచనంలో, ఇంతకుముందు కప్పలు వచ్చేలాగా చేసినప్పుడు ఆ దేశపు శకునగాండ్రు ఏం చేశారు, వారి మంత్రముల చేత 8వ వచనం 8:7లో శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పల్ని రాజేశారు.
ఆ ఏటి నీళ్లను రక్తంగా మార్చినప్పుడు మొట్టమొదటిసారి వారు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారు. బట్ వై కుడెంట్ దీస్ మెజిషియన్స్ డూప్లికేట్ దిస్ మిరకిల్ ఆర్ దిస్ ప్లేగ్? దీనిని ఎందుకు వాళ్ళు డూప్లికేట్ చేయలేకపోయారు, కాపీ చేయలేకపోయారు? శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా ఏం చేశారో చూద్దాం. శకునగాండ్రు పేలను పుట్టించాలనుకున్నారు మంత్రాల చేత. ఇప్పుడు సాతాను యొక్క శక్తి అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దేవుని శక్తి ముందు అది చాలా చిన్న శక్తి. ఇప్పుడు వారు అనుకుంటున్నారు, ఫరో అనుకుంటున్నాడు, మా మంత్రగాండ్లు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారు, మా మంత్రగాండ్లు కూడా వీరు కప్పల్ని రప్పిస్తే వారు కూడా కప్పల్ని రప్పించగలిగారు అనే కదా ఒక ఎక్స్క్యూజ్ని తీసుకొని మీరు చేసింది మేము కూడా చేస్తాము అని చీకటి శక్తులకు కూడా సాతాను యొక్క శక్తులు కూడా ఉన్నాయి అని అనేటువంటి వారు, లేదంటే వీ కెన్ అడ్మిట్ ఆల్సో సేటన్ హ్యాస్ సమ్ పవర్స్. కానీ దేర్ ఈజ్ ఎ లిమిటేషన్. కాబట్టి ప్రాణం మీదకి నీవు మాత్రం యోబుని టచ్ చేయడానికి వీల్లేదు, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదని చెప్తాడు కదా. ఇప్పుడు క్రియేషన్ అనేది, సృష్టి, లైఫ్ అనేది, లైఫ్ ఇక్కడ గాడ్ వాజ్ టర్నింగ్ డస్ట్ ఇంటూ ఇన్సెక్ట్స్ కాకుండా ఇన్సెక్ట్ లైఫ్ అని మనం చెప్పాలి. ఇన్సెక్ట్ లైఫ్. ఎందుకు మనం అలా చెప్తున్నామంటే సేటన్ కెన్ నాట్ క్రియేట్ లైఫ్. ప్రాణాన్ని సాతాను ఇవ్వలేడు. మానవుని యొక్క నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా, మంటితో చేశాడు, జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. సో హీ క్రియేటెడ్ అ మ్యాన్. అలాగే ఆ క్రియేషన్ అనేది సాతానుడు ఏమాత్రమును కూడా చేయలేడు. దిస్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ సేటన్ అని ప్రూవ్ చేయటానికి ఇక్కడ శకునగాండ్రు పేలను పుట్టించలేకపోవడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగా కాలేదో వారేం చేశారు చూడండి 19వ వచనంలో. బిఫోర్ వీ గో ఇన్ టు దాట్, we should also think about what happened when Elijah was dealing with the prophets of Baal. బయలు యొక్క ప్రవక్తల దగ్గర ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు బయలు దేవత యొక్క ప్రవక్తలను పిలిచి మీరు ఫస్ట్ ఛాన్స్ తీసుకోండి అని చెప్పాడు కదా. తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే 18:26లో వారు మా ప్రార్థన వినుము అని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు. అయితే ప్రత్యుత్తరం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేర్ వాజ్ నో రెస్పాన్స్. గంతులేయడం తర్వాత అంటే ఇక్కడ ఇదంతా కూడా చదివితే మీకు చాలా బాగుంటుంది, తర్వాత చదవండి. ఐఎమ్ గివింగ్ యూ ద జిస్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళని గంతులేయమంటే గంతులేస్తున్నారు, కేకలు పెట్టండి అని ఎలైజా అంటే కేకలు వేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కత్తులతోనూ శస్త్రములతోనూ వారి దేహములను కోసుకుంటూ ఉన్నారు. దే వర్ కటింగ్ దేర్ బాడీస్. వాళ్ళ రక్తాన్ని వాళ్ళ దేవుడికి అర్పిస్తున్నట్లుగా ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఫారో యొక్క శక్తి ఎలాగైతే బయలుకు శక్తి లేదో ఫరోకు కూడా శక్తి లేదు, ఫరో దేవుళ్ళకు కూడా శక్తి లేదు. ఇంకొక మాట కూడా మనం అనుకోవచ్చు, the Lord was attacking or assaulting on Pharaoh himself. ఎందుకంటే ఐగుప్తీయులు అనుకునేవారు ఈ కాస్మిక్ ఆర్డర్ అంతటిని కూడా ఫరోలు కంట్రోల్ చేయగలరు అనుకున్నారు. అంటే ఈ ప్రపంచంలో అన్నింటినీ విశ్వంలో అన్నింటినీ కూడా ఫరోలు దైవ సంభూతులు కాబట్టి, దైవాంశ సంభూతులు కనుక వారు కంట్రోల్ చేయగలరు అనుకున్నారు. ఇక్కడ డస్ట్నే కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఫారో. విషయం చెప్తున్నారు వీళ్ళు 19వ వచనంలో. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మూల భాషలో దేవుని వ్రేలు అని కింది ఫుట్ నోట్లో ఉంటుంది.
ఇది చాలాసార్లు మనం చూస్తాం, ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఇది దైవశక్తి. మా శక్తి దైవశక్తి ఎదుట ఏమాత్రమును కూడా నిలబడలేదు అనేది వారు చెప్తున్నటువంటి సత్యం. ఫరోకి ఇంతకుముందే అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది. ఇంతకుముందు మా వాళ్ళు కూడా చేస్తారు అన్న ఒక ధైర్యం ఉండేది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళు దీనిని చేయలేకపోయారు అని చెప్పి, అంటే మన హృదయాన్ని కఠినపరచుకోవడానికి మనం ఏదైనా చెప్పచ్చు. దేవుణ్ణి నేను ఫలానిది అడిగాను, ఆయన ఇవ్వలేదు, కాబట్టి నేను దేవుని మాట వినను అంటే కఠినం చేసుకోవడం. దేవుణ్ణి నేను ఇది అడిగితే ఇది కాకుండా వేరేది ఇచ్చాడు, కాబట్టి దేవుణ్ణి నేను నమ్మను. ఆ విధంగా అంటే we need to have some, we try to have some kind of an excuse so that we will not listen to God. చాలాసార్లు ఇలాగే చేస్తుంటారు క్రైస్తవులు. దేవుని మీదకి తోసేసి మనం దేవుని మాట వినకుండా అలాగ ఉండిపోతాం. దేవుని మాట వినాలని నిశ్చయించుకోవడం అనేది గొప్ప విషయం. మాట వినుట శ్రేష్టం అని సమూయేలు గ్రంథం. బలులు అర్పించడం కాదు, పొటేళ్ల రక్తాన్ని అర్పించడం కాదు, దేవుని యొక్క మాట వినడం శ్రేష్టం. ఇప్పుడు ఫరోతో చెప్తున్నారు వీళ్ళు, ఇంతకుముందు వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడేమో ఫరో, కానీ ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఇది దైవశక్తి. అంటే మా శక్తి ఏంటి? మా శక్తి సెకండ్ గ్రైండర్ అనేటువంటిది మా శక్తి దైవశక్తి కాదు అని ఒప్పుకున్నట్టు. దే వర్ అడ్మిటింగ్ దట్ their power was not the power of God but demonic power. This demonic power has limitations. Pharaoh has to understand this. దీనిని ఫరో అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు అంటే దేవునిని కన్సల్ట్ చేయకుండా వారు వేరే మార్గాలలో కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటారు. ఒక క్రైస్తవుడు మిగిలిన మీడియంస్ దగ్గరకు వెళ్ళకూడదు, దేవుని మీదనే ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు, క్యాలెండర్ తీసుకొని ముహూర్తాలు చూస్తూ ఉంటారు, తర్వాత మంచి రోజు ఏంటి చూస్తూ ఉంటారు. ఇది క్రైస్తవులు చేయవలసిన పని కాదు, అది అన్యులు చేసే పని. అవి డెమనిక్ యాటిట్యూడ్ ఆర్ డెమనిక్ థింగ్స్, అవి సాతాను సంబంధమైనవి. ఇంకా కొందరైతే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు, తర్వాత దేవుని దగ్గరికి కూడా వస్తారు. అట్లా ఎట్లా కుదురుతుంది? యూ హ్యావ్ టు డిసైడ్. యెహోవా దేవుడైతే యెహోవాను మనం ఆరాధిద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాడు కదా ఎలైజా. బయలు కనుక దేవుడైతే బయలుని మనం ఆరాధిద్దాం. కమ్ లెట్ us హ్యావ్ ద ఛాలెంజ్ అండ్ లెట్ us ప్రూవ్ ఇట్. ఎప్పుడైతే ప్రూవ్ చేశాడో అప్పుడు జనులందరూ కూడా యెహోవాయే దేవుడు అని అరుస్తూ ఉన్నారు. సో ఐదర్ యూ హ్యావ్ టు బి ఆన్ దిస్ సైడ్, ఆన్ గాడ్ సైడ్, ఆర్ ద వరల్డ్ సైడ్. సాతాను పక్షంలో ఉండొచ్చు, దేవుని పక్షంలో ఉండొచ్చు, కానీ అటు ఇటు ఉంటాను అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. దేవుని శక్తి ఎదుట ఈ లోకపు శక్తి ఏమాత్రమును కూడా నిలబడదు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. మెజిషియన్స్ ది లెఫ్ట్ ద బ్యాటిల్, ద సీన్ ఆఫ్ బ్యాటిల్లో నుంచి నిష్క్రమించేశారు. ఇది దేవుని యొక్క శక్తి అని వారే అడ్మిట్ చేస్తూ వారి ఓటమిని అంగీకరించేశారు. వారి ఓటమిని వారు అంగీకరించేసినప్పుడు మరి ఏం చేయాలి? ఫారో బుర్రున్నాడైతే ఏం చేయాలి? వీళ్ళే చేయలేకపోయారు, ఇంకా మరి ఎలాగా నేను ఎవరి మీద ఆధారపడతాను? ఇప్పుడు వరకు అయితే వీళ్ళ మీద ఆధారపడ్డాను. మా వాళ్ళు కూడా మంత్రాలు వేసి పాముల్ని, కర్రల్ని పాములుగా చేశారు, మా వాళ్ళు మంత్రం వేసి కప్పల్ని రప్పించారు. ఇలాగా వారు నీటిని రక్తంగా మార్చారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. అన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారి ధైర్యంతోనే నేనున్నాను. ఇప్పుడు మరి ధైర్యం లేదు, మొండికేశాడు అనమాట. మొండివాడికి మనం ఏం చేయగలుగుతాము? ఏమి చేయలేము.
ఏమి చేయలేము. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే మనం ఏం చేయలేము వాడిని. ఎందుకంటే హీ బిలీవ్స్ దట్. సాతాను కూడా అలాగే ఇలాగ మన యొక్క అనేక మంది మనుషుల హృదయాలను కఠినం చేస్తారు, మొండి వారినిగా చేసేస్తూ ఉంటాడు. ఫరో ఒక మొండివానిగా అయిపోయాడు. మనం ఎప్పుడు కూడా మొండి వాళ్ళంగా ఉండకూడదు. మనం ఎప్పుడు దేవునికి చెప్పినప్పుడు వినడం అనేది నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మనం విననప్పుడు దేవుడు ఏదో ఒక రీతిలో దాన్ని మనకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆత్మశక్తితో దానిని అర్థం చేసుకొని దేవుని ఎదుటనే మనం దానిని వీ హ్యావ్ టు పుట్ ఇట్ బిఫోర్ గాడ్. దావీదు చేసేటువంటి పని అదే. దేవునికి అప్పు చెప్పేస్తాడు. దేవునికి అప్పు చెప్పేస్తే దేవుడే చూసుకుంటాడులే, యెహోవాయే చూసుకుంటాడు అని తన యొక్క నమ్మకం. సో మనకు దేవుడు మన యొక్క వీక్నెసెస్నో లేదంటే మన యొక్క బలహీనతలను తెలియచేసినప్పుడు దానిని దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది నిజమైన క్రైస్తవులు చేయవలసిన పని. హృదయం కఠినం చేసుకోవద్దు. చాలాసార్లు కొంతమంది చెప్పడం వింటూ ఉంటాం మనం, నేను యేసు ప్రభువుని విడిచిపెట్టేశానండి అని అంటాడు. విడిచిపెట్టేస్తే దేవునికి ఏమన్నా నష్టమా? నీకే నష్టం. ఒకవేళ ఈ ఉదయకాలమందు దేవుడు నాకు ఏం మేలు చేయలేదు కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టేస్తున్నాను, లేదు అంటే నాకు ఇది జరగలేదు కాబట్టి నేను దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాను అని హృదయం కఠినం చేసుకొని ఎవరైనా ఉన్నట్టయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకొని, దేవా నాకు ఇవన్నీ కూడా వద్దు, నాకు ఇవన్నీ అప్రస్తుతం, నీవే నాకు కావాలి అని దేవుని అడిగినట్లయితే దేవుడు మనకు ఉంటే సమస్తం ఉన్నట్టే. ఆయన హీ ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. సో let us do that. Admit it, confess it, and get the forgiveness from the Lord. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, ఇది దేవుని శక్తి అని ఆ శకునగాండ్రు చెప్పేసినా కూడా ఫరో తన యొక్క హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్నాడు. అటువంటి కఠినమైన హృదయం మాలో లేకుండానట్లు నాయనా, మేము మీరిచ్చినటువంటి మాంసపు హృదయం కలిగిన వారంగా ఉండుటకు మాకు మా ప్రియులకు సహాయం చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఈ ఉదయకాలమందు మా ప్రేక్షకులలో, మా ప్రియులలో ఎవరైనా సరే తండ్రి తమ హృదయమును కఠినం చేసుకొని దేవుని వలన నాకేం ప్రయోజనం లేదని ఒకవేళ విడిచిపెట్టేసి ఈ లోకంలో కలిసిపోయారేమో, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని శక్తి తప్ప ఈ లోకంలో ఏ శక్తి కూడా ఆధిపత్యాన్ని కలిగి ఉండలేదన్న సంగతిని గమనించి సర్వశక్తిమంతుడైన నీ యొద్దకు వచ్చినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక.